ఉపరితల ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. హైదరాబాద్లో గత వారంతో పోల్చుకుంటే మార్చి మొదట్లోనే ఎండ తీవ్రత ఎక్కువగా నమోదవుతుంది. ఇవాళ 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజుల పాటు ఇదే స్థాయిలో టెంపరేచర్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఉత్తర ఈశాన్య గాలుల తీవ్రత పెరుగుతుండటంతో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే తీవ్ర స్థాయిలో నమోదవుతుంది. గత ఫిబ్రవరి నెల నుండే ఉష్ణోగ్రత తీవ్రంగా పెరగడం జరుగుతుంది. అసలు ఈ కారణాలు ఏంటి, ఎందుకు పెరుగుతున్నాయి? మనతో వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఎండ తీవ్రత సౌతర్న్ తెలంగాణలో ఎందుకు పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 125 సంవత్సరాల కాల వ్యవధిలో కనుక చూసుకున్నట్లయితే మొన్న ఫిబ్రవరిలో కనుక నమోదైనటువంటి ఉష్ణోగ్రతల తీవ్రతలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర దక్షిణ భారతదేశం అంతా కూడా చూసుకున్నట్లయితే సుమారు 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క భూ ఉపరితల వాతావరణం పెరిగిందనేసి, భూ ఉపరితలం మీద ఉన్నటువంటి వేడిమి అనేది 2 డిగ్రీల వరకు కూడా అధికంగా నమోదైందనేసి మనకి అంచనాలు అయితే ఉన్నాయి. సో చూసుకున్నట్లయితే ఉన్నటువంటి అర్బనైజేషన్ యాక్టివిటీస్ కానీ, మనం వాడుతున్నటువంటి ఇంధనం గురించి కానీ, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వనరుల ఉపయోగం వల్ల కూడా ఈ యొక్క భూ ఉపరితల పొర అనేది వేడెక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏ జిల్లాలో ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా మార్చ్, ఏప్రిల్, మే అనగానే వేడిమి వాతావరణం కానీ, భూ ఉపరితలం వేడెక్కడం అనేది అధికమైనటువంటి ఉష్ణోగ్రతలకు దారితీస్తుందనేసి మనం ఈ యొక్క 90 రోజుల కాల వ్యవధిని కూడా వేసవి కాలంగా పిలుచుకుంటాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కనుక మనకు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక సారాంశం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర తెలంగాణలోను అలాగే దక్షిణ తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ ఈ యొక్క వేడిమి వాతావరణం అనేది సాధారణం కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దక్షిణ తెలంగాణలో ఎక్కువగా మనకి ఈ యొక్క ఉష్ణమండల తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పగటిపూట వాతావరణం అనేది దక్షిణ తెలంగాణలో అధికంగా ఉంటుంది. ఈవెన్ ఉత్తర తెలంగాణలో అధికంగా ఉన్నప్పటికీ కూడా అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు ఉక్కబోత వాతావరణం అనేది పగటిపూట మన దక్షిణ తెలంగాణలోను అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానివల్ల రాత్రిపూట మనకి అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు ఉక్కబోత వాతావరణం కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణలో ఎక్కువ కనిపించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాదు కనిష్టంగా గరిష్టంగా ఏ విధంగా ఉష్ణోగ్రత నమోదవుతుంది సార్? చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 36 నుంచి 37 వరకు ఉన్నటువంటి యొక్క నార్మల్స్ ఏవైతే ఉన్నాయో 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి వేడిమి వాతావరణం అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చ్ చివరి 2 వారాలు కూడా ఈ యొక్క ఉష్ణమండల తీవ్రత అనేది ఈ యొక్క తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు 33.4 వరకు కూడా నమోదైనటువంటి ఉష్ణోగ్రతల తీవ్రత ఈరోజు 35.4 వరకు కూడా 36 దాకా కూడా చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే చూసుకుంటే ఇది తెలంగాణ మ్యాప్కి సంబంధించింది. తెలంగాణలో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే కింద నిర్మల్ వరకు ఎక్కువ ఏ జిల్లాలో ఎండ తీవ్రత గరిష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి ఆదిలాబాద్, భద్రాచలం, కొన్ని ఈ ఉత్తర తూర్పు జిల్లాలకు కూడా ఈ యొక్క గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రత తీవ్రత అనేది అధికంగా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే భద్రాచలం, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 38 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎండ తీవ్రత గరిష్టంగా పెరుగుతుంది కదా, దానికి వాతావరణ శాఖ నుండి ఏ విధంగా హెచ్చరిస్తారు రాష్ట్ర ప్రజలకు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సాధారణ స్థాయిలోని ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పుంజుకుంటున్న తరుణంలో ఎప్పుడైతే వెండ తీవ్రత అధికంగా ఉంటుందో, ఎప్పుడైతే వెండ తీవ్రత 40 డిగ్రీలు దాటుతుందో అప్పుడు ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి ఆయా కలర్ వార్నింగ్స్ ద్వారా హెచ్చరికలు అనేవి జారీ చేయడం, ఆయా శాఖల వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం సాధారణ
వాతావరణ స్థాయిలోనే ఎండ వేడిమి అనేది కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో అప్పుడు మాత్రం ఆరోగ్య శాఖ వారికి అయితే ఏమి, ఆ రాష్ట్ర శాఖ వారికి, ఆయా శాఖల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖలకు కూడా మేము ఈ యొక్క వార్నింగ్స్ అనేవి జారీ చేయడం ద్వారా ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటాం. రైట్, చూసుకున్నట్టయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గరిష్టంగా ఎండ తీవ్రత ఇప్పటికే పెరిగిపోతుంది. ఉత్తర తెలంగాణను మొదలు పెడితే దక్షిణ తెలంగాణ వరకు కూడా ఇప్పటికే ఉష్ణోగ్రత కనిష్ట గరిష్ట స్థాయిలో ఉంటుందని ఈ వాతావరణ అధికారి మనకు తెలుపుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉష్ణోగ్రతలు అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఉష్ణోగ్రతలు కనిష్టంగా ఇప్పటికే నుండి గరిష్ట స్థాయికి ట్రాన్సిషన్ మెథడ్లో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఇవి ట్రాన్సిషన్ మెథడ్స్ కాబట్టి ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. నగర ప్రజలు తగిన సౌకర్యాలు చేసుకొని ఉండాలి. హీట్ వేవ్ కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు జారీ చేశారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.